కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వివాదం రగులుతోంది. కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డని బాంబుతో కూల్చుంటారని కేటీఆర్ విమర్శించడం మీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అనుమానాలుంటే బాంబు పేలుళ్ల కోణంలో అధికారంలో ఉండగా ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డను ఆపరేషన్లోకి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్న నిర్మాణ లోపాలు, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇబ్బందులతో అడుగు ముందుకు పడట్లేదు అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులతో తెలంగాణ పాలిటిక్స్ హిటెక్కాయి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య విమర్శల బాంబులు పేలుతున్నాయి. కాంగ్రెస్ కమిషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ పూర్తయిందని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడ మీద తెలుస్తుందని, మేడిగడ్డ బ్యారేజీలో 2 పగుళ్లొస్తే ఏదో అయినట్లు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను బాంబుతో కూల్చి ఉంటారని సంచలన కామెంట్స్ చేశారు కేటీఆర్. నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. మేడిగడ్డ దగ్గర కూడా బాంబు కింద పెట్టి వీడియో ఏదో చేసింటారు. ఇక అంత లుచ్చగాలు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టి ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డను బాంబులతో కూల్చి ఉంటారని కేటీఆర్ మాట్లాడడం దారుణమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు కూలిందని, బాంబులు పెట్టుంటే అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, పోలీసులు మీ ఆధీనంలోనే ఉన్నారు, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. బాంబులు అది అని మాట్లాడుతున్నారు. మరి మీరే గవర్నమెంట్ అప్పుడు 21 అక్టోబర్ 2023లో మీరే గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మేరకు మరి బాంబులు ఉన్నాయో మరొకటి ఉన్నాయో మీరు మీ పోలీస్ మీ చేతిలోనే ఉన్నారు. వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే అయిపోయేది. మరి ఆ ఎఫ్ఐఆర్ మేము కొనసాగిస్తాం. ఆ బాంబుల విషయం మీరు చెప్పండి అన్న. ఇప్పటికైనా కాళేశ్వరంలో బాంబులపై అనుమానాలు ఉంటే కమిషన్ కు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి కేసీఆర్ కు నోటీసుల వ్యవహారం తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.